యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న ఇండ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. భూదాన్ పోచంపల్లి మండలం కొనుముక్కల గౌస్కొండ గ్రామంలో కల్తీ పాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కునుముక్కల గ్రామం కల్తీ పాలు తయారు చేస్తున్న ముదిగొండ పాండు అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డీలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఘాస్గౌడ్ గ్రామంలో అస్కర్ అనే వ్యక్తి నుంచి 200 లీటర్స్ కల్తీపాలు, 100 మిల్లీమీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డీలోఫర్ స్టీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కల్తీ పాలు తయారు చేస్తున్న ఇండ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గౌస్కొండ గ్రామంలో కల్తీపాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కనుముక్కల గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్న ముదిగొండ పాండు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 150 లీటర్ల కల్తీపాలు, 2 లీటర్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డీలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గౌస్కొండ గ్రామంలో అస్కర్ అనే వ్యక్తి నుంచి 200 లీటర్స్ కల్తీపాలు, 100 మిల్లీమీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డీలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ శివారులోని కల్తీపాల తయారీ కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి సంబంధించి పాండు అనేటువంటి కల్తీ పాలు తయారు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 150 లీటర్ల కల్తీ పాలతో పాటు నకిలీ అంటే పాల తయారీకి సంబంధించి ఉపయోగించే మెటీరియల్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భూదాన్ పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామంలో కూడా ఒక అస్గర్ అనేటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కూడా 200 లీటర్ల కల్తీ పాలతో పాటు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, సీజ్ చేశారు. వీరిద్దరిని కూడా ప్రస్తుతం విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల టార్గెట్ గా ఇటు బీబీనగర్ కావచ్చు, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా కల్తీ పాలు తయారవుతా ఉంటాయి. కల్తీ పాలు తయారు చేసినటువంటి కల్తీ పాలను హైదరాబాద్ లోని రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో టీ స్టాల్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ లో విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం 1 లీటర్ పాలకు సంబంధించి అంటే మెటీరియల్ ద్వారా అంటే పాలు చిక్కదనం వచ్చే విధంగా, టేస్ట్ వచ్చే విధంగా కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఆ మెటీరియల్ యూజ్ చేస్తూ కూడా ఒక కల్తీ అంటే 1 లీటర్ పాలకు సంబంధించి అంటే స్వచ్ఛమైన పాలు తీసుకొని ఆ లీటర్ పాలతో కూడా 10 నుంచి 20 లీటర్ల పాలు తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు కూడా ఎస్ఓటీ పోలీసుల విచారణ అయితే తేలింది. ప్రస్తుతం అయితే ఇద్దరిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే పక్కా ఇన్ఫర్మేషన్ తో అంటే గేదెలు లేకుండా ఎటువంటి పాల వ్యాపారం లేకుండా కూడా ఇటు 100 లీటర్ల పాలు తరలి వెళ్లడంపై కూడా కొంతమంది స్థానికులు అనుమానంతో కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మెరుపు దాడులు నిర్వహించి కూడా ఇద్దరిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ పాలు తయారు చేస్తూ ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు అంటే తయారు చేసే పాలను ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారనే కోణంలో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఇంకా ఆ పాల కేంద్రం అంటే నకిలీ పాల కేంద్రాలకు సంబంధించిన కేంద్రాలపై కూడా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. సౌజన్య. రైట్, థాంక్యూ కిరణ్.